నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురంలో భూపాల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మృతదేహంతో డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో తమ తండ్రిపై దాడి జరిగిన రూరల్ సీఐ నామమాత్రపు కేసు పెట్టి బెయిల్ ఇచ్చారని పోలీసులపై నమ్మకం లేదంటూ డీఎస్పీ శ్రీనివాసులతో వాగ్వాదానికి దిగారు. తమకు తెలియకుండా సీసీ ఫుటేజ్ తీసుకెళ్లడంపై మృతుడి బంధువులు నిలదీశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. వెంకటాపురము 8 నెలల క్రితము మా బాబాయ్ని రాంభూపాలు దొడ్డిలో నరికినారు, గొడ్డలతో నరికినారన్న. ఇక్కడ నడుముకి తలకి పెద్ద గాయాలు తగిలినాయి, రక్తం మడుగులతో రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చినారన్న. ఆ రోజు డైరెక్ట్గా ఎవరు నరికినారు అని విక్టిమ్ కళ్ళతో సాక్ష్యం చెప్పేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి తర్వాత గవర్నమెంట్ లో ఇక్కడ డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు సీరియస్గా ఉందంటే కర్నూలుకి జాయిన్ చేసినారన్న. అసలుకు వాళ్ళు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినారు. ఆ ఇన్సిడెంట్ జరిగిందా, డైరెక్ట్ విక్టిమ్ వచ్చిన అన్న పోలీస్ స్టేషన్కి, అప్పుడు న్యాయం జరగలేదన్న. వాళ్ళు ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా పోయినారు, అయినా న్యాయం జరగలేదు. దాని తర్వాత 8 months, ఈ 8 months లో వాళ్ళు ప్రతిసారి వార్నింగ్ ఇచ్చినారన్న, మేము చంపేస్తాం. ఆల్రెడీ కిరాయి డబ్బులు ఇచ్చినామని కూడా ఇంతకుముందు ఒకసారి ఒప్పుకున్నారు వేరే వాళ్ళు. అంటే ఎవరికైతే కిరాయి ఇచ్చినారో వాళ్ళు కూడా, మీ అన్న వాళ్ళ మాకు కిరాయి డబ్బులు ఇచ్చినారు మిమ్మల్ని కంపెనీకి అనేసి అంటే కూడా ఆ రోజు కూడా మేము కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. ఈ రోజు మనిషి చచ్చిపోయినాడన్న. సీసీటీవీ ఫుటేజ్ యాక్చువల్లీ రాత్రి ఏమైందంటే వాళ్ళ సేన్ కాడ సీసీటీవీ ఉందన్న. రాత్రి ఎవరో చేతం దేనికి వచ్చినారనేసి రాత్రి ఏమైందంటే ఎవరో సేన్లు దున్ననీకి వచ్చినారనేసి ఆ మనిషి ఏం చేసినాడు, సీసీటీవీలో ఫుటేజ్ చెక్ చేసుకుని 1 గంటకి ఎవరో వచ్చినారు కదా అనేసి బైక్ వేసుకొని బయలుదేరినారన్న. బైక్ ఒక్కడు ఉంటాడు, వాళ్ళ భార్య ఏమనిందంటే నేను కూడా వస్తా అంటే నువ్వు వద్దులే నేను పోయేస్తాను అనేసి ఒక్కడు పోయినాడన్న. పోయిన తర్వాత వాళ్ళ దొడ్లేకపోయినాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ పొద్దున 7 గంటలకి, రాత్రి ఏం జరిగిందో ఏం తెలియదు, పొద్దున 7 గంటలకి 8 గంటలకు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్న కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మా అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్ మెమరీ కార్డు ఎత్తుకుపోయినారన్న. వెంకటాపురము 8 నెలల క్రితము మా బాబాయ్ని రాంభూపాలు దొడ్డిలో నరికినారు, గొడ్డలతో నరికినారన్న. నాయన పేరు చంద్ర, వాళ్ళ కొడుకు పేరు సురేంద్ర. వాళ్ళమ్మ ఆ రోజు ఆవును పట్టుకపోతే గొర్రెలని కానీ కావలి పెట్టి గొర్రెలను విడిచిపెట్టి కానీ మా నాన్ని 2 పక్కల పట్టుకొని కానీ నరికిచ్చినారు. అప్పుడే న్యాయం జరగాల. పోలీసులు మళ్ళీ తిరిగినా ఒక పొద్దున పిలుచుకుంటారు, సాయంత్రానికి పంపిస్తారు. వాళ్ళని మాత్రం జైలు వస్తారు, బెయిల్ తీసుకున్నారు, పోయినారు. ఆసుపత్రిలో ఉండి వచ్చినాక కానీ జైలు లేడని అడిగితే బెయిల్ తీసుకుపోయినాడు. ప్రభుత్వం ఉందని వాళ్ళు డబ్బు కమ్మడి ప్రభుత్వానికి అమ్మడి పోలీసులు కానీ ఏం న్యాయం చేయలేదు. అటెంట్ మర్డర్ అయినా కానీ మనిషి చచ్చిపోయే ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినా కానీ ఇప్పుడు మనిషి చచ్చిపోయినా కానీ న్యాయం చేయకపోతున్నారు. నాయన పేరు చంద్ర, వాళ్ళ కొడుకు పేరు సురేంద్ర.